ఇక మీనా సీసీ కెమెరా ఫుటేజ్ రవికి పంపించమని ఆయన చెప్పడంతో ఆయన రవికి పంపిస్తాడు. పంపించాక ఇంకా మీనా రవికి ఫోన్ చేసి హలో రవి అంటుంటే, ఆ వదిన ఇప్పుడే అన్నయ్య తాలూకు వీడియో చూస్తున్నాను చెప్పండి వదిన అని రవి అంటుంటే, అది నేనే పంపించాను రవి బార్ వాళ్ళతో మాట్లాడి సీసీ కెమెరా టీవీ ఫుటేజ్. మీ అన్నయ్య అసలు తాగలేదు, ఏ తప్పు చేయలేదు, కావాలని చెప్పి అన్నయ్యని ఇరికించారు. ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేస్తారో తెలుసుకోవచ్చా రవి అని చెప్పి మీనా అడుగుతుంటే, ఆవదిన నాకు తెలిసిన వాళ్ళు ముగ్గురు నలుగురు అలాగే అప్లోడ్ చేస్తారు, వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చా ఛానల్ ఎక్కడి నుంచి పెట్టారో తెలుసుకోవచ్చు వదిన అని చెప్పి రవి అంటుంటే, తెలుసుకో రవి, దీని గురించి మాట్లాడాలి రవి, ఒకసారి రాజేష్ అన్న వాళ్ళు ఉంటే ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వస్తావా? తప్పకుండా వస్తాను వదిన, ఎలాగైనా ఇదంతా బయట పెట్టాలి రవి, మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలుసుకునేలా చేయాలి రవి. అలాగే వదిన అని చెప్పి ఇంకా రవి కూడా ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి బయలుదేరతాడు. రేయ్ రాజేష్, నేను తాగలేదని చెప్తుంటే నా మాట ఎవరు నమ్మట్లేదురా, ఏం చేయాలరా నేను అని బాలు అంటుంటే, రే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్తే ఎవరు నమ్ముతారా అని రాజేష్ అంటాడు. ఇంకప్పుడే అక్కడికి రవి రావడం చూసిన బాలు అయితే, ఏరా సడన్గా ఇక్కడికి వచ్చావేంటి, ఏమైంది అని బాలు అడుగుతుంటే, వదిన నన్ను ఇక్కడికి అర్జెంటుగా రమ్మని చెప్పింది అన్నయ్య. ఇక్కడికి ఎందుకురా, ఇంట్లో పంచాయతీ అయిపోయింది, ఇప్పుడు షెడ్లో పంచాయతీ పెట్టబోతుందా, లేదా ఏమన్నా మందు కానీ పెట్టిందా? అన్నయ్య ఈసారి తాగుడు కోసం కాకుండా నీ వాగుడు కోసం మందు తెమ్మని చెప్తాను వదిన్ని, వదిన నీకు హెల్ప్ చేయాలని ఎంత కష్టపడుతుందో తెలుసా అని రవి చెప్తుంటే అప్పుడే ఇంకా మీనా అక్కడికి వస్తుంది. ఇంకా మీనా అక్కడికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి బాలుని హక్ చేసుకోవడంతో ఇంక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెనకాలకి తిరుగుతారు. ఏవండి నన్ను క్షమించండి, మీనా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, మా అమ్మ ఏమన్నా అందా? లేదండి లేదండి నేనే మిమ్మల్ని అన్నాను, మీరు చెప్పేది నేను వినలేదు నమ్మలేదు, అపార్థం చేసుకుని తప్పు చేశానండి, నన్ను క్షమించండి, నేను కూడా నువ్వు తాగలేదంటే నమ్మలేదు అన్నయ్య సారీ అని రవి కూడా చెప్తుంటే, ఆ రోజు నమ్మకుండా ఈ రోజు మాత్రం ఎలా నమ్మారు అని చెప్పి రాజేష్ అడుగుతాడు. అవును ఆ రోజు నమ్మని వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా నమ్ముతున్నారు అని బాలు అడుగుతుంటే, మీరు అన్న మాటలకు కూడా నేను మందు తాగాలనిపించింది, కానీ మళ్ళీ తాగితే ఎక్కడ తాగబోతా అంటారని నేను తాగడం మానేశాను అని చెప్పి బాలు అంటుంటే, అయ్యో ఏవండి నేను పాపిస్తానండి, నన్ను ఏమనుకోకండి, క్షమించండి నన్ను అని మీనా అడుగుతుంది. పాపిష్దాన్ని, నిజం తెలుసుకోలేకపోయానండి, నన్ను క్షమించండి అని మీనా మళ్ళీ హక్ చేసుకుని ఏడుస్తుంటే, నిజం ఏంటనో తెలుసుకున్నది ఇప్పుడు నువ్వే కదదినా, మేము మాటి మాటికి పీచే వుడ్ అని చెప్పినట్టు తిరిగి వెనక్కి తిరగలేకపోతున్నాం రా అనగానే ఇంకా వీళ్ళు హక్ చేసుకోవడం మానేస్తారు. రవి నువ్వెవరినో తీసుకొస్తానన్నావు, ఏరి వస్తున్నారు వదిన. హలో బ్రదర్, ఏవో సెన్సేషనల్ కంటెంట్ ఉందని ఫోన్ చేసింది మీరేనా? ఏంటండి మీరా, వీడా ఏంటదినా, వీడు మీకు ముందే తెలుసా? మొన్న వాళ్ళ పొద్దున్న బార్ దగ్గర వీడియో తీస్తుంటే చూశానులే, సరే బ్రదర్ నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, రాజేష్ వచ్చి పట్టుకో, ఆగా ఎక్కడికి పట్టుకో అని చెప్పేసి అంటే, నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు, నీ ఛానల్ ద్వారానే కదా ఆ వీడియో వైరల్ అయ్యింది, నన్ను వదలండి అంటుంటే, ఆగరా ఇంకా నువ్వు తప్పించుకోవడానికి ఏం లేదు అక్కడెక్కడ, ఇదంతా ఎవరు చేయించారో మర్యాదగా నిజం చెప్పు, ఇవాళ నిన్ను కార్తో గుద్దేసి లేపేస్తారు, కార్ స్టార్ట్ చేయినా, వద్దన్నా నేను చెప్పేస్తాను, గుణ అతను బార్లో తీసి వీడియో పంపించి ఎడిట్ చేసి వైరల్ అయ్యేలా చేయమన్నాడు, అతను నాకు డబ్బులు ఇచ్చాడు అందుకే అలా చేశాను, వదిన బార్కి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ నాకు పంపించింది అన్నయ్య, ఆ ఫుటేజ్లోనూ తాగలేదని, ఆ గుణ అతని మనుషులను కావాలని ఇరికించాలని స్పష్టంగా ఉంది, కావాలంటే చూడు అని చెప్పి రవి ఫోన్ తీసి చూపిస్తాడు బాలుకి. మీనా నిజంగా నువ్వేనా ఎంత చేసావు నా కోసం? అవునండి అని చెప్పి బాలు అంటుంటే హక్ చేసుకుంటాడు బాలు ఇంకా మీనాని. ఈ వీడియో తీసి అందరికీ చూపించాలండి, ఇలా వీడియో తీసి చూపిస్తే బాగోదేమో, అన్నయ్య మాటికి వెనక్కి తిరగలే చేస్తున్నాం, మీ ఎమోషన్ కాసేపు దాచుకోండి రవి, ఈ వీడియో అందరూ చూసేలా చేయాలి రవి, మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని అందరూ తెలుసుకోవాలి, నా పని అయిపోయిందిగా నేను వెళ్ళనా అని ఇంకా వీడియో అప్లోడ్ చేసినవాడు అంటే, ఎక్కడికి వెళ్ళేది ఇప్పుడే నీ పని మొదలైందని రవి అంటాడు. విక్టిమ్ నువ్వే కాబట్టి జరిగినంత నువ్వే చెప్పాలి, అప్పుడే ఎఫెక్ట్ బాగుంటుంది అన్నయ్య. అవును నా గురించే కాదు మీ వదిన గురించి కూడా అందరికీ తెలిసి తీరాలి, నా కోసం ఎంత చేసావు మీనా, అసలు ఏ అన్నయ్య నువ్వు పంచుడు అన్నయ్య, ఇంటికి వెళ్ళాక హక్ చేసుకుందరు కానీ ముందు నేను రికార్డ్ చేస్తానో చెప్తూ ఉండు కానీ. అందరికీ నమస్కారం, నా పేరు బాలు, ఏ పాటికే మీ అందరూ నా గురించి పచ్చి తాగుబోతులా కారు నడిపే జులైలాగా అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు, నేను చెప్పబోయేది నిజంగానే తాగలేదు, కానీ ఆ మాట చెప్తే మా ఇంట్లో వాళ్ళు కూడా నమ్మలేదు, పోలీసులు నమ్మలేదు, నా కారు తీసుకున్నారు, కోర్టుకెళ్ళి తీసుకోమన్నారు, నా లైసెన్స్ కూడా పోతుందన్నారు, నేనంటదికి కారణం తాగడం కాదు, పొరపాటున బార్లోకి వెళ్ళడం, అలా వెళ్ళడం వల్ల నేనంటే గిట్టని గుణవాడు వీడియో తీసి నేను తాగినట్టు మీ అందరినీ నమ్మించాడు, నేను అప్పుడప్పుడు మందు తాగుతాను, కానీ తాగు ఏనాడు నేను నడపలేదు నా కార్ని, నాకు అన్నం పెట్టే వృత్తిని నేను ఎప్పుడూ దైవంలాగే భావిస్తాను, అంతేకాదు నా భార్య రాత్రి పగలు కష్టపడి పూలు అమ్మిన కారు కొనిపెట్టింది, ఇప్పుడు నేను తాగి కారు నడిపానని ఆ కారు సీజ్ చేశారు, నాకు చాలా బాధగా ఉంది, నేను తాగలేదని
కావాలన్నా నరికించారని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మన జనాల్లో ఒక అలవాటు ఉంది, ఏదైనా వీడియో వస్తే కొంచెం కూడా వీడియో వస్తే ఆలోచించకుండా నమ్మేస్తారు. ఎవరో నా వీడియోని కమిషనర్ గారికి పంపించారు, కనీసం ఊదే పరికరం కూడా వాడకుండా నా కార్ సీజ్ చేశారు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇదంతా బయటపెట్టింది ఎవరో కాదు, సాక్షాత్యాలు నా భార్య మీనాయే. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ప్రపంచం అంతా నమ్మలేదు, కానీ నేను కట్టుకునే భార్య మాత్రం నమ్మింది. ఈ వీడియో చూసి అందరూ నమ్ముతారని ఆశిస్తున్నాను. నా కార్ నాకు ఇప్పిస్తే చాలు, అలాగే నేను కార్ నడిపిస్తానని ఎవరు నమ్మకుండా ఉంటే చాలు. నా బతుక్కి ఆ కార్ మాత్రమే ఆధారం. అర్థం చేసుకోండి. ఇది మీరందరికీ షేర్ చేయండి. ఇలాంటి భార్య ఉంటే బార్కెళ్ళి ఏ గొడవ చేసినా కాపాడడానికి వస్తుంది. ఏంటండి మీరు అని మాత్రం అనుకోకండే. అరే ఆ చివరి మాటలు కట్ చేయరా రే, మధ్యలో కట్ చేయడం కుదరదు అన్నయ్య అని చెప్పి రవి అంటుంటే ఏ ఏ ఏ అని పరిగెడతాడు చుట్టూరా మీనా చుట్టూరా. అయ్యో మీరు ఆగండి, చూడు ఈ వీడియో ఎలాగైనా సరే జనాల్లోకి వెళ్ళేలా చెయ్యాలి నువ్వే అని చెప్పి మీనా అంటుంది. అలాగే మేడం అని చెప్పేసి ఇంకా ఆ వైరల్ అప్ చేసే అబ్బాయి అయితే అంటాడు. ఇంకా మీనా వాళ్ళ అమ్మ చెల్లి పూలు కడుతుంటే పార్వతి అక్క ఇది చూడండి మీ అమ్మాయి వాళ్ళ ఆయన వీడియోలో మళ్ళీ వచ్చాడు అని చెప్పేసి వచ్చి పార్వతికి ఇస్తుంది ఫోన్ పక్కింటి ఆవిడ. రే శివ, మీ బావ వీడియోలో ఏదో వీడియో వైరల్ అవుతుందిరా, ఒకసారి చూడరా అనగానే అదన్నీ నాకు తెలుసులే అని శివ అంటుంటే అది కదరా ఇది ఇంకో వీడియో చూడరా అని చెప్పేసి శివ వాళ్ళ ఫ్రెండ్ అంటారు. ఇంకా పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా సార్ ఈ వీడియో చూసారా అంటే నేను ఇప్పుడు అదే చూస్తున్నానయ్యా అని చెప్పేసి పోలీసులు కూడా అంటారు. ఇంకా అందరూ బాగా వీడియో చూస్తూ ఉంటారు. అప్పుడే సత్యం ఇంక రోడ్డు మీద వెళ్తుంటే సత్యానికి ఫోన్ వస్తుంది. అలా చెప్పరా రంగా, రేయ్ మీ అబ్బాయిది ఒక వీడియో వచ్చిందిరా, ఏదో మాట్లాడుతున్నాడు చూడు నువ్వు కూడా అంటే అవునా ఏం మాట్లాడుతున్నాడు అని సత్యం అడుగుతుంటే ఏమో నువ్వే చూసి తెలుసుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్. సరే నేనే చూస్తానులే అని సత్యం కూడా ఫోన్ కట్ చేసి ఇంకా ఫోన్ ఓపెన్ చేసి బాలు వీడియో చూస్తాడు. ఇంకా సత్యం చాలా ఆనందంతో ఇంటికైతే వెళ్తాడు. ఇంకా మీనా వాళ్ళ అమ్మ చెల్లి కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. కానీ శివ మాత్రమే గుణ అందులో కనిపించడం వల్ల బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాలు మీనా రవి రాజేష్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నమస్తే సార్ అంటే నమస్తే అమ్మ కూర్చో అని చెప్పేసి పోలీస్ అంటుంటే సార్ అది పర్లేదమ్మా కూర్చో అని చెప్పేసి పోలీస్ అండంతో ఇంకా బాలు మీనా ఇద్దరు కూర్చుంటారు. అదేంటి దయతలిచి కూర్చోమన్నట్టు చెప్తున్నారేంటి? ఏమ్మా టీ తెప్పించనా? వద్దు సార్ నేను నిన్ను అడిగానా అని బాలు అంటాడు పోలీసు. ఆ వీడియో చూశానమ్మా, అందులో మీ ఆయన తప్పేం లేదని నాకు అర్థమైంది. అది నాతోనే చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటాడు బాలు. ఏంటమ్మా నువ్వు చాలా తెలివైన దానిలో ఉన్నావే, ఎటు నుంచి ప్రయత్నం చేస్తే నిజం బయటకు వస్తుందో చక్కగా ఆలోచించావు. కానీ బార్లోకి వెళ్ళేటప్పుడు నీకు భయం వేయలేదా? అప్పుడు నేను భయపడితే నిజం బయటికి రాదు కదా సార్. ఆయన మీద నిండపడ్డ పోవాలి అంటే ఇప్పుడు రుజువు కావాల్సిందే అని వెళ్ళాను సార్. చూసారా సార్ నేనేం చేయలేదు అని బాలు అంటుంటే నువ్వు వీడియోలో చెప్పావు కదా నేను విన్నానులే సార్. నువ్వు ఉండయ్యా, చూడమ్మా భర్త తుమ్మినా దగ్గినా చిత్రహింసలు పెడుతున్నారంటూ కొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. భర్త తాగి కారు నడపడం తెలిస్తే నీ ప్లేస్లో ఇంకెవరున్నా వదిలేసి వెళ్ళిపోయేవారు. కానీ నువ్వు నీ భర్త మీద పడ్డ నిందని పోగొట్టడానికి చాలా సాహసం చేసావమ్మా నువ్వు. రియలీ ఐ అప్రిషియేట్ యూ. అవును సార్ మా ఆవిడ సాహసమే చేసింది సార్. అలా చేసి ఉండకపోతే మీ దృష్టిలో సమాజం దృష్టిలో నేను ముదురు పచ్చి తాగుబోతులా మిగిలిపోయేవాడిని సార్. మీరు నా లైసెన్స్ తీసుకుని వచ్చే జన్మలోనో నేను కర్ర పట్టుకుని నడిచేటప్పుడో ఇచ్చేవాళ్ళు. ఈయన కొంచెం ఎక్కువ చెప్తున్నారు కానీ నువ్వు ఒక్క నిరపరాధి మీద పడ్డ నిందని పోగొట్టావమ్మా. మళ్ళీ అక్కడికే చెప్తాడు ఏంటి అని బాల మనసులో అనుకుంటాడు. మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇంకో రకంగా డీల్ చేస్తామమ్మా, కానీ ఆ వీడియో వైరల్ అయ్యేసరికి కమిషనర్ గారే యాక్షన్ తీసుకోమని చెప్పారు. మీరు తిరిగ్గా మాట్లాడుకోండి సార్, నా కార్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను సార్ అని బాలు అంటారు. సార్ మీరు కార్కి ఇవ్వండి సార్, తీసుకెళ్ళండి అమ్మా. ఇది కూడా అక్కడే చెప్తారా అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడే ఇంకా కానిస్టేబుల్ గుణాన్ని తీసుకొస్తారు పోలీస్ స్టేషన్కి. సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి? నాకు సొసైటీలో మంచి పేరుంది. పోలీస్ స్టేషన్ క్రిమినల్ హిస్టరీలో కూడా నీకు మంచి పేరే ఉందిరా. పిక్ పాటింగ్ చేసేవాడివి మారావనుకుంటే ఇంకా నీ బుద్ధి మారలేదురా. తప్పు చేసింది వీడు సార్, పళ్ళు రాలుతాయిరా. వాడు వీడు అన్నావంటే నువ్వు తప్పు చేసి మా ఆయన అంటావేంట్రా? ఏయ్ సీసీటీవీ ఫుటేజ్లో నీ ముఖం చూశానురా నేను అని పోలీస్ అంటే సార్ నేను జనాల క్షేమం కోరి సమాజ సేవం కోసం జాగ్రత్త పడతానని అలా చేశాను సార్. సమాజ శ్రేయస్సు కోసమే నేను లోపలేస్తున్నాను రా అని పోలీస్ అంటారు. సార్ వీడు చేసే ఫైనాన్స్ బిజినెస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకునేదే కాక కాస్త ఆదాస్తమైతే మా కారు కూడా లాక్కుపోతున్నాడు సార్ అని రాజేష్ అంటాడు. సార్ ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకండి సార్ అని రవి అంటాడు. ఊరికే ఎందుకు వదిలిపెడతాం, ఏం చేయాలో అదే చేస్తాం. బాలు నువ్వే తప్పు చేయలేదని రుడువైంది కదా,
ఇంకా వీడి సంగతి మాకు వదిలే, నష్టపరిహారం కూడా ఇప్పిస్తాము. నాకు డబ్బు వద్దు సార్, అందులోనూ వీడు అన్యాయంగా సంపాదించిన డబ్బు అసలు వద్దు సార్. పేదవాడి కష్టాజితాన్ని దోచుకునే దొంగ సార్ వీడు. అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. ఇప్పుడే వీడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. ఇదిగోమ్మా మీ ఆయన కారు తాళాలు. అరే నీ పేరేంట్రా? గునా సార్. వీణి ఇంతకుముందే మీరు 4 తగిలించి ఉండాల్సింది అని మీనా బాలుతో అంటుంటే, అంతే కదా సార్, ఒక్క నిమిషం అని బాలు ఇంకా గుణ దగ్గరికి వెళ్ళి గుణ చెంప పగలగొడతాడు. హే బాలు, ఏంటయ్యా ఇది, నా ముందే కొడుతున్నావేంటయ్యా, ఆపవయ్యా ఆపు అని చెప్పేసి పోలీస్ అంటుంటే అప్పుడు ఇంకా బాలు ఆపేసి, సార్ తప్పుగా అనుకోకండి సార్, మా ఆవిడ ముచ్చటపడి అడిగింది అందుకే కొట్టాను. ఏరా ఇప్పుడు అర్థమైందా మా ఆయన అంటే ఏంటో అని మీనా అంటుంది. మీరు రండి వెళ్దాము, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా గుణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మీనా వాళ్ళు కారు దగ్గరికి వచ్చి నించుంటారు. ఏంట్రా అలా ఉన్నావు, ఏమైందిరా అని చెప్పి రాజేష్ అడుగుతుంటే, ఏమైందన్నయ్య అలా ఉన్నావు, నేను ఎవరూ అవమానించలేదు కదా. రే ఆ సీఐ మీనాని పొగడ్డమే కాకుండా నన్ను పట్టించుకున్నాడా? ఒక నిర్దోషిని, నిరపరాధిని, ఒక అమాయకుణ్ణి నన్ను పట్టుకుని పశ్చాత్తాపంతో నిన్ను అపార్థం చేసుకున్నాను అని ఒక్క మాట అన్నాడా? సరే రండి, నాతో అన్నవాడిని మీతో అనమని చెప్తాను రండి అని మీనా లాక్కొని బాలను తీసుకెళ్తుంటే, ఆగు ఆగు, ఊరికే అన్నానులే మీనా, నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. పోలీసులే మెచ్చుకున్నారు, ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించాలి అని బాలు అంటుంటే ఇంక మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఇంకా మీనా ఎంక్వైరీ చేస్తుంది ఆ కమిషనర్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది అని చెప్పేసి. కార్ సీజ్ చేయడానికి కారణం కమిషనర్ గారు ఒకటే కదమ్మా, సంజు అనే వ్యక్తి మా కమిషనర్ని ఫోర్స్ చేశాడమ్మా అని పోలీసు చెప్పడంతో ఇంకా మీనా అయితే, ఇంక మౌనిక దీని వెనకాల పెద్ద కుట్రే ఉందిలే, కానీ చివరికి న్యాయమే గెలిచింది, ఏమన్నావే అని చెప్పి సంజు చేయలేపుతుంటే అప్పుడే మీనా వచ్చి చెయ్యి అడ్డుపెట్టి సంజుని కొడుతుంది. హే అంటుంటే, రే ఇంకా నా భర్తకి చెప్పలేదు, ఒక్కవేళ చెప్తే అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. ఆడపడుచు సౌభాగ్యం గురించి ఒక్క క్షణం పక్కన పెడితే నీ రక్తం కల్లా చూస్తాను అని మీనా అంటుంది. ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.